నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. బ్రెడ్ తోటి ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేసిన 5 నిమిషాల్లో ఖాళీ అయిపోయిద్దండి, అంత టేస్టీగా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు ఒకేలాంటి స్వీట్స్ కాకుండా ఒక కస్టర్డ్ ఉంటే చాలు, బ్రెడ్తో ఇలా రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను స్టవ్ మీద ఒక 1/2 లీటర్ మిల్క్ పెట్టుకొని మరిగించుకోవాలండి, చిన్న మంట పెట్టుకొని. ఇప్పుడు పాలు మరిగేలోపు మనం ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు మనకు నచ్చినన్ని అండి, ఒక 10 నుంచి 15 వరకు ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు పచ్చి పాలైన తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చుకున్న పాలైనా తీసుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూను కస్టర్డ్ వేసుకోండి. కస్టర్డ్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు పాలు మంచిగా చక్కగా మరిగిపోయినాయి కదా. పాలన్నీ ఇలా మరిగిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కరిగించుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, అందులో హాఫ్ సగం మొత్తం వేసేసుకోండి. సగం అలా పక్కన పెట్టేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసము ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా పాలను కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలని. మంట సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకు త్వరగా గడ్డ అయిపోతుంది అనమాట. కస్టర్డ్ వేయగానే సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ ఉంటే మనకు చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3 మినిట్స్కి స్టవ్ బంద్ చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోండి, మీకు నచ్చినన్ని పీసులు అండి. ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని సైడ్స్ బ్లాక్గా ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసుకోవాలి. లేదు అంటే అలా అయినా ఉంచేసుకోవచ్చండి, లేదంటే ఇలా చుట్టుపక్కల మొత్తం తీసేసుకోండి 4 వైపులా. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేసిన 5 నిమిషాల్లో బాక్స్ ఖాళీ అయిపోయిద్దండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మొత్తం సైడ్స్ కన్నీ తీసేసుకున్నాం కదా, వీటిని ఒక్కొక్క బ్రెడ్ ముక్క 4 పీసెస్గా కట్ చేసుకోండి, చిన్న ముక్కలు. ఒకవేళ లేదు మీకు పెద్ద ముక్కలు కావాలంటే ఇలా పొడవుగా అలాగే ఉంచేసుకోండి. నేనైతే ఒక బ్రెడ్ పీస్ను ఇలా 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. మీరు చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటే 2 ముక్కలు అయితే సరిపోతాయండి, ఎందుకంటే బ్రెడ్ చిన్నగా ఉంటుంది కాబట్టి. పెద్దదైతే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 గరిటెలు నెయ్యి వేసుకోండి. లేదు నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకునే బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల కాల్చుకోవాలండి. 1 సైడ్ కాలిన తర్వాత మళ్ళీ 2వ వైపు పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మరి ఎక్కువ మాడిపోకుండా, అలాగని మరీ తెల్లగా ఉండకుండా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులా కాల్చుకోవాలి. నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసి కాలుస్తున్నానండి. మీరు ఒకేసారి ఎక్కువ నెయ్యి అయినా వేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మిగతాయి కూడా ఇలాగే అన్నీ కాల్చుకోండి. ఇప్పుడు మనకు బ్రెడ్ రెడీ అయిపోయింది, కస్టర్డ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇట్లాంటి ఒక బాక్స్ తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఇలాంటి వెడల్పాటి బాక్స్ లేకపోయినా గిన్నె ఉన్నా పర్వాలేదు, స్టీల్ గిన్నె తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ అందులో కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మనం రోస్ట్ చేసుకున్నాం కదా బ్రెడ్ ముక్కలన్నీ లైన్గా ఇలా వేసేసుకోవాలి. లైన్గా ఇలా పెట్టేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొక లైన్ బ్రెడ్ ముక్కలు పెట్టేసుకోండి. మీరు ఎక్కువ ఉంటే పెద్దది తీసుకొని మంచిగా వెడల్పుగా పెద్దగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. పెద్ద ప్యాకెట్ అయితే పెద్ద బౌల్ తీసుకోండి. ఇలా మళ్ళీ పైన వేసుకొని మళ్ళీ ఇంకా మీకు బ్రెడ్ ముక్కలు మళ్ళీ మిగిలితే మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా వేసేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన కస్టర్డ్ అంతా దానిపైన వేసి ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ మిగిల్చుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీని మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, మూత పెట్టేసి. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే యమ్మీ అండి. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అనమాట, అలా వెళ్ళిపోతుంది. తింటుంటే ఎన్ని తిన్నామన్నా కూడా తెలీదు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఏమైనా అకేషన్స్ అప్పుడు, స్కూల్లో పిల్లలకి ఏమైనా కావాలి చేయాలి అన్నప్పుడు ఇలా మంచి డెజర్ట్ చేసి పంపించినా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.